సో దేవుని వాక్యం మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఎలా స్వీకరించాలి అంటే, నాలో ఉన్న లోపాన్ని దేవుడు సరిచేస్తున్నాడు అని నువ్వు అంగీకరించుకోవాలి. అలా అంగీకరించుకున్నప్పుడే శ్రేష్టమైన దీవెన ఆశీర్వాదాలు నువ్వు పొందుకుంటావు. వాక్యము ఒకంచె ఖడ్గమా లేకపోతే రెండంచుల ఖడ్గమా? మరి రెండంచుల ఖడ్గము అంటే ఎవరెవరు తెగుతుంది? బోధించిన వాని నాకును విన్న మీకును ఖచ్చితంగా అది మన ఇద్దరిని చెక్కుతుంది. మరి సేవకుడు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు అసలు? ఇది బుద్ధిహీనమైన ఆలోచన కదా. వాక్యము రెండంచెల గల ఖడ్గమని బైబిల్ చెప్తుంది కదా. మరి సేవకుడు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు? ఆయన సొంత స్వభిప్రాయమైన మాటలు ఎందుకు వస్తాయి? ఏమంటే ఒక వ్యక్తితో మాట్లాడితే ఏ విషయాలు ఒకే అంశం